ఒకసారి శ్రీనివాసుడు 7 కొండలు దిగి అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్లి, ఓ మహర్షి, నన్ను శ్రీనివాసుడు అని పిలుస్తారు. మీ ఆశ్రమంలో అనేక గోవులు ఉన్నాయని విన్నాను. వాటిలో ఒక గోమాతను నాకు దానం చెయ్యగలరా అని అడుగుతాడు. దానికి అగస్త్య మహర్షి, వేదాల ప్రకారం భార్యతో కలిసి రాని వ్యక్తికి గోమాతను దానం చెయ్యరాదు. కావున మీరు మీ సతీమణితో రాగలరు అని అనటంతో పద్మావతి సమేతుడై శ్రీనివాసుడు ఆశ్రమానికి తిరిగి వచ్చే సమయానికి అగస్త్య మహర్షి అక్కడ ఉండరు. శ్రీనివాసుడు జరిగింది అంతా అక్కడ ఉన్న శిష్యులకు చెప్పి తనకి గోదానం ఇవ్వమని అడుగుతాడు. కాని శిష్యులు మహర్షి ఆజ్ఞ లేకుండా మేము గోమాతను ఇవ్వలేము అని అనేసరికి శ్రీనివాసుడు అసంతృప్తితో తిరుమల వైపు గబగబా వెళ్లసాగారు. కొంతసేపటికి అగస్త్య మహర్షి తిరిగి వచ్చి విషయం తెలుసుకుని ఒక గోమాతను తీసుకుని శిష్యులతో కలిసి స్వామిని వెంబడిస్తారు. దూరంలో స్వామి కనపడటంతో గోవిందా గోవిందా అని గట్టిగా కేకలు వేస్తారు. అంటే గోవును స్వీకరించండి స్వామి అని. కాని వెంకటేశ్వర స్వామి ఆ పిలుపులను పట్టించుకోకుండా ముందుకు సాగి అదృశ్యమైపోతారు. వెంకటేశ్వర స్వామి గోవిందా అని పిలిపించుకోవడానికే 7 కొండలు దిగి వచ్చారని